హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేనే మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? సో చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. సో దానికి సంబంధించి రకరకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. సో అది ఎలా పెట్టుకోవాలి ఏంటని చాలా మందికి తెలీదు. సో అనవసరంగా కొన్ని కొన్ని వాటిల్లో పెట్టి మనీ అన్నది స్టాక్స్లో డబ్బులు కోల్పోతూ ఉంటారు. సో ఎలా పెట్టుకుంటే బెటర్, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా సార్ చెప్పేస్తారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా. సో ఆ టైప్స్ ఏంటి అసలు? చాలామంది చూసుకుంటే ఎస్ఐపి అని ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటుంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నారు. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎలా పెట్టుకోవాలి, కేటగిరీస్ చెప్తారా? ఫతిమా గారు, ఇవాళ మనం ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడదామండి. అంటే నేనేమనుకున్నానంటే పబ్లిక్ ఒక అవేర్నెస్ ఇద్దామని. ఇలాంటి ప్రొడక్ట్స్లో రిస్క్ ఎంత ఉంటుంది, ఎలాగ రిటర్న్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనేది మాట్లాడదాం. ఓకే, బేసికల్గా ఈ మోడర్న్ వరల్డ్లో చూసుకుంటే ట్రెండింగ్ ఈ 5 ట్రెండింగ్లో ఉన్నాయి మేడం. ఫస్ట్దేమో స్టాక్స్, కొండ అమ్మడం. రైట్, దీంట్లో ఏంటంటే ఒక స్టాక్ కొని లాంగ్ టర్మ్గా పెట్టుకుని అమ్ముకుంటారు. రైట్, ఇంకోటేమో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు. ఓకే, ట్రేడింగ్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఉండొచ్చు, లేకపోతే వీక్లీ ట్రేడింగ్ ఉండొచ్చు, లేదా మంత్లీ ట్రేడింగ్ ఉండొచ్చు. కొండాలి అమ్మాలి, సో డెరివేటివ్స్ అంటారు దాన్ని. ఓకే, సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే స్టాక్సే యాక్చువల్గా, కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక స్కీమ్ అనేది లాంచ్ చేస్తారు. ప్రతి ఒక్క ఏఎంసీ ఒక స్కీమ్ లాంచ్ చేసి ఆ స్కీమ్లో ఒక 40, 50, 60 స్టాక్స్ అనేది పెట్టి ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఎనీ ప్లాన్, లార్జ్ క్యాప్ స్కీమో స్మాల్ క్యాప్ స్కీమో అలాగనే ఒక స్కీమ్ లాంచ్ చేసి ఒక నెంబర్ ఆఫ్ ఫండ్స్ పెట్టి మేనేజ్ చేస్తుంటారు. దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. కమింగ్ టు థర్డ్ ఇన్వెస్ట్మెంట్, SIF. SIF అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇది లేటెస్ట్ కేటగిరీ. దీంట్లో ఏంటంటే మినిమం 10 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. అంటే ఎవ్రీ మంత్ చేసుకోవాలా ఇన్వెస్ట్మెంట్? లేదు, ఓవరాల్గా 10 lakhs మినిమం అమౌంట్ 10 lakhs ఉంటేనే ఈ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతాం. SIF స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ కేటగిరీ తీసుకుంటే మనం PMS, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇక్కడ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏమో 50 లక్షలు. 50 లక్షలు. ఓకే, సో ఫోర్త్ కేటగిరీకి వెళ్దాం. ఫోర్త్ కేటగిరీ అయింది. ఫిఫ్త్ కేటగిరీ AIF, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇక్కడ మినిమం వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏమో 1 CR, 1 crore. సో ఈ SIF అనేది బ్రిడ్జ్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్స్కి PMSకి. అంటే మ్యూచువల్ ఫండ్లో చిన్న అమౌంట్ నుంచి ఒక 100 రూపాయల నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక 10 లక్షలు ఉన్న వాళ్ళు SIF అయిన ప్రోడక్ట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే SIF అంటే ఆల్మోస్ట్ డెరివేటివ్స్ ట్రేడింగ్స్. ఓకే, అలాగే కంపేర్ టు PMS చూసుకుంటే PMS కూడా ఈ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఏ కేటగిరీ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మాట్లాడదాం మేడం. ఓకే, కమింగ్ టు స్టాక్స్ అంటే డైరెక్ట్ కంపెనీ షేర్స్ కొంటారు, పార్ట్లీ ఓనర్షిప్ ఉంటుంది. రైట్, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఫీజు, సెల్లింగ్ బయింగ్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత టాక్సేషన్ యాజ్ పర్ ట్రేడింగ్. రైట్, మ్యూచువల్ ఫండ్స్ ఏమో టాక్సేషన్ ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 12.5% ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 20% ఉంటుంది ఈక్విటీస్లో. ఓకే, ఇప్పుడు SIFలో తీసుకున్నాం అనుకో, ఇట్స్ సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్. PMSకి వచ్చాం అనుకో. ఇప్పుడు SIFలో మేడం మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారని మాట్లాడుకుంటే ఈక్విటీస్లో, డెప్ట్స్లో, తర్వాత డెరివేటివ్స్లో, తర్వాత రీట్స్ అంటే రియల్ ఎస్టేట్లో, తర్వాత ఇన్విట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో. ఇవన్నీ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ మాట. ఇది కాకుండా కామోడిటీస్, డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. రైట్,
ఇది జనరల్గా ఇలాంటి కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రైట్, పిఎంఎస్కి వెళ్ళాం అనుకోండి. ఓకే. పిఎంఎస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎస్ఎస్ క్లాసెస్ జనరల్గా ఈక్విటీస్, లిస్టెడ్ అన్లిస్టెడ్ షేర్స్, ఓకే. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్, లార్జ్, మిడ్, స్మాల్, ఫ్లెక్సీ క్యాప్ స్టాక్స్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రాటజీ, ఫండ్ మేనేజ్ స్ట్రాటజీ ఉంటే దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే. డెప్త్ ఇన్స్ట్రుమెంట్స్, కార్పొరేట్ బాండ్స్, తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్, తర్వాత డెప్ట్ ఫండ్స్, తర్వాత డిబెంచర్స్, కమర్షియల్ పేపర్స్, ఇలాంటి టైప్ ఆఫ్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు పిఎంఎస్లో. ఓకే. ఓకే, కీ క్యారెక్టర్ ఇదేంటంటే ఎప్పుడైతే పిఎంఎస్ తీసుకుంటారో ప్రోడక్ట్, మన ఏ స్టాక్ కొంటున్నారు, ఏ స్టాక్ అమ్మేస్తున్నారు అనేది క్లియర్గా మనకి పోర్ట్ఫోలియో అనేది కనబడుతుంటుంది. లైక్ స్టాక్స్ ఎప్పుడైతే మన డీమ్యాట్ అకౌంట్ కొని స్టాక్స్ మనమే కొనుక్కుంటుంటాం సార్ రికమెండేషన్స్ బేస్ మీద, అలాగే ఇక్కడ కూడా క్లియర్గా కనబడుతుంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం ఒక ఫండ్ స్కీమ్ లాంచ్ చేసి మనీ పూల్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ ఫండ్ మేనేజర్ ఆ స్టాక్స్ మేనేజ్ చేస్తుంటారు. కాబట్టి మనకి ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్ మారిపోయాయి అనేది మీకు తెలియదు, అంత ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ ఉండదు. ఇది స్టాక్స్ కాబట్టి పిఎంఎస్లో డైరెక్ట్ స్టాక్స్ అమ్మడాలు డెరివేటివ్స్ కాబట్టి క్లియర్గా తెలుస్తుంటాయి. సార్ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, సడన్లీ ఏదైనా ఇంట్లో ప్రాబ్లం వల్లనో హెల్త్ ఇష్యూస్ అని చెప్పి లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలి ఎమర్జెన్సీ అని చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఆ ఫండ్స్ అన్నది రిటర్న్ తీసుకోవడానికి కుదురుతుందా? తీసుకోవచ్చండి, లేదంటే ఇంకా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటారా? ప్రొవైడెడ్ లాక్ ఇన్ పీరియడ్ లేకుండా స్కీమ్స్ తీసుకోవాలి, తీసుకుంటే తీసుకోవచ్చు. ఓహో, ఇందులో లాకింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయంటారా? ఉంటాయండి, కొన్ని ఫండ్స్ స్కీమ్స్ ఉంటాయి. సో మనం ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే మన కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ప్రజలకి నెక్స్ట్ ఏఎఫ్ గురించి మాట్లాడదాం మేడం, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. దీంట్లో ఏంటంటే నేను చెప్పినట్టుగా 1 CR ఉండాలి. ఈ అన్నిటికీ డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. ఓకే, డీమ్యాట్ అకౌంట్ మ్యూచువల్ ఫండ్స్కి అయితే అవసరం లేదు, మిగతా అన్నిటికి మాత్రం కావాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే కేటగిరీస్ ఏఎఫ్లో 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1లో ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సపోర్టింగ్ స్టార్టప్స్, ఎస్ఎంఈస్, స్టార్టప్స్ ఉంటాయి కదా, ఎస్ఎంఈస్, చిన్న కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్, దాంట్లో తర్వాత నేషనల్ ఇంపార్టెన్స్ దీంట్లో ఇలాంటి వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, సోషల్ వెంచర్ ఫండ్స్ అన్న టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు దీంట్లో. ఓకే, కేటగిరీ 2లో చూసుకుంటే ప్రైవేట్ ఈక్విటీ, డెప్ట్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. కేటగిరీ 3లో ఏఎఫ్లో చూసుకుంటే ఇది ఏంటంటే డైవర్సిఫైడ్ అండ్ కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మాట ఇది. ఓకే, ఇంక్లూడింగ్ ఇదేంటంటే షార్ట్ టర్మ్ హెడ్జింగ్ చేయడాలు, రిటర్న్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పబ్లిక్, పిఐపిఈ అని అంటారు, పిఐపిఈ అంటారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ, అలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం మేడం, రిస్క్లు చూసుకుందాం. స్టాక్స్ అంటే ఎప్పుడైతే మనం స్టాక్స్ ఎప్పుడు రిస్క్ అంటారు, మేమేమంటుంటా అంటే 98% ఆఫ్ ద పీపుల్ హావ్ లాస్ట్ మనీ ఇన్ ట్రేడింగ్, రైట్. స్టాక్స్ అనేది రిస్క్, అంటే ఒక స్టాక్ కొనుక్కుని ఈక్విటీ స్టాక్ కొనుక్కుని పెట్టుకోవడం అనేది వేరే విషయం, బట్ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్. కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్, సో అక్కడ ఏంటంటే స్టాక్స్ కొనేటప్పుడు మనమే డైవర్సిఫై చేసుకుని చేసుకోవాలి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన మేనేజరే పోర్ట్ఫోలియో ఒక స్కీమ్ కొంటేనే మన 40, 50, 60 స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ డైవర్సిఫైడ్. మనం ఇంకా ఒక 2-3+ స్కీమ్స్ యాడ్ చేసాం అనుకోండి, వెల్ డైవర్సిఫైడ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్టర్స్ రిస్క్, ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటూ వాళ్ళు డైవర్సిఫై చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు సిస్టమేటిక్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, దీంట్లో అంటే ఆల్మోస్ట్ ట్రేడింగ్, పిఎంఎస్ ఆల్సో ట్రేడింగ్. సో రిస్క్ అనేది చాలా హై ఉంటుంది. ఎప్పుడైతే రిస్క్ ఆర్ వెరీ హై, రిటర్న్స్ ఆల్సో విల్ బి లైక్ దట్. అదే వైస్ వర్సా, అంటే ప్రాఫిట్ మంచి రిటర్న్స్ రావచ్చు, మంచిగా లాస్ కూడా రావచ్చు. సార్ స్టాక్ నిజంగా వస్తే బాగా కోటీశ్వర్లు అవుతారు, లేదంటే మొత్తం మనీ పోతుంది అంటుంటారు, ఇది కరెక్టే అంటారా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు, స్టాక్స్, ఈక్విటీ స్టాక్స్ కొనుక్కుని కొంతమంది ఉంచుకుంటారు, అలా పెట్టుకుంటారు వెల్త్ క్రియేషన్కి. ట్రేడింగ్ చేసిన వాళ్ళు మాత్రం 98%, 95% పైన అందరు నష్టపోయారు. సో ఇప్పుడు నేను ఇన్ని కేటగిరీస్ ఎందుకు చెప్తున్నానంటే,
ఒక ఇన్వెస్టరు ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళ రిస్క్ అపిటైట్, వాళ్ళ ఏజ్ రిస్క్ అపిటైట్ ఐడెంటిఫై చేసుకుని ఏ ప్రోడక్ట్ వాళ్ళకి కరెక్ట్. సో ఇప్పుడు చూడండి మేడం, ఎస్ఐఎఫ్లో 10 లక్షలు మినిమం చేయాలి. ఒకవేళ ఆ వాల్యూ కింద తగ్గిపోతే ఎగ్జిట్ అయిపోవాలంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. కొత్త ప్రోడక్ట్ ఇది. సో అది అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పిఎంఎస్లో 50 లక్షలు మినిమం, రైట్. మళ్ళీ అక్కడే ట్రేడింగ్ చేస్తున్నారు. మనకి ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి ట్రేడింగ్ చేయడానికి, రైట్. పిఎంఎస్ ఉంది. పిఎంఎస్ అంటే కాకపోతే ఇక్కడ అక్కడ తేడా ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఒక మేనేజర్ అసైన్ చేసి మీ పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తారు పిఎంఎస్లో, రైట్. సో అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ ఉన్నారు, పిఎంఎస్లో దీంట్లో ఫండ్ మేనేజర్ ఉంటారు, ఎస్ఐఎఫ్లో ఉంటారు, ఏఎఫ్లో కూడా ఉంటారు, రైట్. సో మన తీసుకునే రిస్క్ అపిటైట్ మనకి ఎంత రిటర్న్స్ కావాలనేది మెయిన్ ఫ్యాక్టర్గా తీసుకుంటూ ఏ ప్రోడక్ట్ మనకి సూటబుల్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది జరగాలి మేడం. సో ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటంటే, మీరు బ్లంట్గా మీకు ఒక 50 లక్షలు ఉన్న ఒక 1 కోటి రూపాయలు ఉంది అంటే ఈ కేటగిరీస్ అలా సెలెక్ట్ చేసేసుకోకండి. దాంట్లో రిస్క్ ఏముంది, రిటర్న్స్ ఎలాగొస్తుంది, మనకి అంత రిస్క్ తీసుకుని అంత రిటర్న్స్ కావాలా వద్దా, ఆ రిస్క్ ఛాన్సెస్ ఆఫ్ అంత రిటర్న్స్ కూడా రాపోవచ్చు. సో ఇవన్నీ అర్థం చేసుకుంటూ మెయిన్లీ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ట్రేడింగ్ బెటరా లేదంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఏది బెటర్ అన్నది ముందుగా ఒక ప్లాన్ వేసుకోవాలి. మీలాంటి ఎక్స్పర్ట్స్తో ఒకసారి మాట్లాడితే సో ఏది బెటర్ అన్నది ఈజీగా చెప్పేస్తారు. అలా వాళ్ళు రిస్క్ ఉండదు, అట్ ద సేమ్ టైం మనకి మనీ కూడా రిటర్న్స్ వస్తాయి. కరెక్ట్ అండి. సో మనకి మన ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తాం? బెటర్ రిటర్న్స్ కోసం అండ్ సేఫ్ రిటర్న్స్ కోసం, మినిమైజ్డ్ రిస్క్ విత్ గుడ్ రిటర్న్స్. సో ఆ కేటగిరీ ఏది మీకు సూటబుల్ అవుతుందో ఒకసారి అర్థం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే స్టాక్స్ గురించి సార్తో మాట్లాడాలనుకుంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు మేము డైరెక్ట్ కమెంట్లోనే తెలుపుతామంటే కమెంట్ రూపంలో తెలిపిన నెక్స్ట్ ఎపిసోడ్లో మేము అదే క్వశ్చన్స్ అయితే సార్ని అడగడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.